జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మింగా మెతుకులేదు గాని మీసాలకు సంపెంగ నూనె కావాలన్నారట. అలా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. తినడానికి తిండి లేకున్నా మాల్దీవులకి సహాయం చేస్తామని ప్రకటించింది. తాజాగా పాకిస్తాన్ కేర్ టేకర్ పీఎం కీలక హామీ ఇచ్చారు. గురువారం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో మాల్దీవులకి ఆర్థిక సాయం కింద 600 కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే గతంతో పోల్చితే 21% మేర ఆర్థిక సాయాన్ని తగ్గించింది కేంద్రం. దీంతో ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ సైతం మాల్దీవులకి ఆర్థిక సాయం చేయటానికి ముందుకొచ్చింది. కొద్ది రోజుల క్రితం భారత్ కి మాల్దీవులకి మధ్య వివాదాలు తలెత్తాయి. ద్వీప దేశానికి చైనా అనుకూల వ్యక్తి మొయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇతను పూర్తి భారత్ వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ వస్తున్నాడు. ఇండియా అవుట్ నినాదంతో భారత రక్షణ దళాలు కూడా తమ దేశం వదిలి వెళ్లమని కోరుతున్నాడు. ఇదే క్రమంలో ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన చేయడంతో అక్కడి మంత్రులు భారత్ ని దూషించడంతో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకుంది. భారతీయులంతా ఒక్కసారిగా బాయ్కాట్ మాల్దీవ్స్ పిలుపునివ్వడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ క్రమంలోనే మాల్దీవుల అభివృద్ధి అవసరాలకు తాము సాయం అందిస్తామని పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ పేర్కొన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా పాక్ ప్రధాని అన్వర్ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జుకి ఫోన్ చేసి మరీ ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని పాక్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పాక్ ప్రభుత్వం తమ దేశ అభివృద్ధి కోసం నిధులు అందించనుందని తెలిపినట్లు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు సైతం పేర్కొన్నారు. ఇరు దేశాల నేతలు అంతర్జాతీయ అంశాల్లో తమ దేశాల మధ్య అభివృద్ధికి సంబంధించిన విషయాలను చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. వాతావరణ మార్పులకి సంబంధించిన విషయంలో కూడా మాల్దీవులకి ఆర్థిక సాయంతో పాటు తమ పూర్తి మద్దతు ఉంటుందని పాక్ ప్రధాని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ హామీని చూసి ప్రస్తుతం ప్రపంచ దేశాలు నవ్వుకుంటున్నాయి. పాకిస్తాన్ లో ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. గత కొన్ని నెలలుగా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. నిత్యావసర వస్తువులు కూడా కొనుగోలు చేయలేకపోతున్న పరిస్థితి. పాక్ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. శ్రీలంకలో కొంత పరిస్థితి కుదుటపడినా పాక్ లో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ద్రవ్యోల్బణంతో పాక్ ప్రజలు తినడానికి తిండి కూడా కొనడానికి ఇబ్బంది పడుతున్నారంటే అతిశయోక్తి కాదు. పెట్రోల్, డీజిల్, కోడిగుడ్లు, బ్రెడ్లు, గోధుమ పిండి ఇలా ఒకటేంటి అన్ని ధరలు పెరిగిపోయాయి. కిలో గోధుమ పిండి కూడా 100 రూపాయలు పలుకుతుండటంతో ప్రజలు తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిని చూసి ప్రపంచ బ్యాంకు $15 మిలియన్ రుణంగా ఇచ్చినా పరిస్థితిలో అయితే మార్పు లేదు. విద్యుత్ కూడా లేదు. ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు చెల్లించే పరిస్థితి లేదు. దొరికిన కాడికి అన్ని చోట్ల అప్పులు చేసిన పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో ఇప్పటికీ పాక్ ప్రజల పరిస్థితి దినదిన గండంగా మారింది. ఇలా కొన్ని రోజులు సాగితే సివిల్ వార్ వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వినపడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ బిచ్చగాడి స్థితికి పాకిస్తాన్ పడిపోయింది. తన ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకోవడానికి ప్రపంచ దేశాల తలుపులు తడుతూ ఉంది. అయినా ఎవరూ కనికరించడం లేదు. చైనా కూడా తనకు అండగా నిలవటం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా డ్రాగన్ కంట్రీ ₹1 విధించడం లేదు. ఇక IMF దగ్గర అడుక్కున్న డబ్బులు ఇవ్వటానికి కఠిన నిబంధనలను అమలు చేయమని చెప్తోంది. దీనికి కూడా ఉగ్రవాద దేశం ఒప్పుకుంది. IMF డబ్బులు విధిల్చితే కానీ బతికి బట్ట కట్టలేని పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ తాజాగా మాల్దీవులకి సహాయం చేస్తామని చెబుతుంటే ప్రపంచమంతా నవ్వుకుంటోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.